హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ ని ఇస్తాయి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ వ్యక్తి వల్ల తులారాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారో తెలుసుకుందాం. రేపటి నుంచి తులారాశి వారి యొక్క జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. తులారాశి వారు జీరో నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు. అయితే తులారాశి వారి గ్రహ ఫలాలు రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి ఎవరు, తులారాశి వారు ఏ విధంగా జీరో నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు, ఎలాంటి అనుకూలమైన అదృష్ట ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి వారు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే విషయాలు అన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ యొక్క తులారాశి వారు అలంకార ప్రియులు. దాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపిస్తారు. ఇతరులను ఆకట్టుకోవాలనే అందచందాలు కలిగి ఉండాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు. ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసి మురిసిపోతారు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా నేర్పరులు. తులారాశి వారు మేధావులుగా గుర్తింపును కలిగి ఉంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాన్ని వీరు అధిరోహిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కుంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక తులారాశి వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు. అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు లొంగరు. తులారాశిలో జన్మించిన వారికి ప్రజాకర్షణ ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార నియామకాలలో బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. డబ్బులను పొదుపు చేసుకొని స్థిర చర ఆస్తులను కొనుగోలు చేస్తారు. అయితే రేపటి నుండి కూడా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి తలరాత మార్చే వ్యక్తి వచ్చేశాడు. వీరి యొక్క జీవితంలో జీరో నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు. ఎందుకు అంటే గనక ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ జీవితంలో ఎన్నో విషమ ఫలితాలను తీసుకురాబోతున్నారు. మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎన్నో శుభ ఫలితాలను తీసుకురాబోతున్నారు. అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం కలిసి వచ్చినట్టుగా భావించాలి. ఎన్నో రోజుల మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీరు పరిష్కారాన్ని కనుక్కోబోతున్నారనే చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు. మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వచ్చారో వారు మీ తలరాతను మార్చబోతున్నారనే చెప్పుకోవాలి. మీరు యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు, సూచనలు అందించడానికి కావచ్చు, లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం ద్వారా కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో మంచి సలహాలు అందించడంతో పాటు మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికి ముందుకు రావటం కూడా కావచ్చు, లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతు ప్రకటించడానికి కూడా రావచ్చు. మీరు ఏ రంగానికి చెందిన వారైనా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందటానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు. అయితే తులారాశి వారికి చెందిన వారి ఈ జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీ లేదా పురుషుడు కావచ్చు. కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలను అయితే అందుకోబోతున్నారు. మీరు జీరో నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు. ఒకవేళ మీరు ఉద్యోగస్తులు అయితే మీ పై స్థాయి
అధికారులు కావచ్చు, లేదా మీ సహ ఉద్యోగస్తులు కావచ్చు. ఒకవేళ మీరు వ్యాపారస్తులు అయితే వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టొచ్చు. ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి వచ్చేస్తాడు. ఆ వ్యక్తి మూలంగా తన యొక్క సూచనలు, సలహాలు పాటించడం ద్వారా మీరు 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక మీ జీవితంలో ఎన్నో రకాల మార్పులకు ఆ వ్యక్తే కారణమవుతాడు. మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తాడు అని చెప్పుకోవచ్చు. తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు, తన యొక్క సూచనలు అందుకోవడం విషయంలో కావచ్చు, మీరు ఈ సమయంలో అయితే సక్సెస్ని సాధించబోతున్నారు అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా రేపటి నుండి తులారాశి వారి జీవితం మారడానికి ఒక వ్యక్తి కారణంగా మారబోతున్నారు. ఇక మీరు 0 నుండి నెంబర్ 1 హీరోగా ఎదగబోతున్నారు. అయితే తులారాశి వారి జీవితంలో ఆ వ్యక్తి వలనే అనేక రకాల సమస్యలకు పరిష్కారం రాబోతోంది. ఇక తులారాశి వారి జీవితంలో చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో ఎన్నో ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి. పడమర, దక్షిణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార గుణం. అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఒక్కోసారి ఈ పరోపకార గుణం వల్ల మీరు అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో మీరు అనేక సుఖాలను అనుభవిస్తారు. ఏ విషయంలో కూడా రాజీ లేని విధంగా శ్రమించటం ఈ తులారాశి వారి యొక్క లక్షణం. విదేశీయానం వీరికి బాగా రాణిస్తుంది. ఈ తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలి అంటే లక్ష్మీ పూజ చేయటం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమ అర్చన చేయించటం వీరికి చాలా మంచి జరుగుతుంది. ఈ తులారాశి వారు శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా విధంగా చేయటం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకొని ఈ విధంగా చేయటం వల్ల వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు కనకదార స్తోత్రం చదవటం వల్ల అత్యున్నత ఫలితాలు వచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది. ఇక తులారాశి వారికి అధిపతి శుక్రుడు కనుక శుక్రగ్రహ ప్రభావం అనేది అధికంగా ఉంటుంది. శుక్రవారం వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక మీరు శుక్రవారం రోజున ఏ పనిని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తాయి. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది కాబట్టి వీరు నీలం రంగు గల హ్యాండ్ కర్చీఫ్ను మీ జేబులో ఉంచుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటట్టు అయితే నూతన కార్యాలు తలపెట్టడం కోసం బయటకు వెళ్ళేటప్పుడు నీలం రంగు దుస్తులు ధరించటం తప్పనిసరిగా ఉంటుంది. మీకు మంచి శుభం కలుగుతుంది. తులారాశి వారు దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ అత్యంత మేలు కలుగజేస్తుంది. ఈ రాశి వారికి మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం, స్వీయ విద్య వీరి జీవితంలో చాలా వరకు అక్కరకు వస్తాయి. అదేవిధంగా వివిధ టెక్నికల్ రంగ ఉద్యోగాలు కూడా ఉన్నత స్థాయికి తీసుకుని వెళతాయి. ఇక తులారాశి వారికి కలిసి వచ్చే రోజు బుధవారం, శుక్రవారం మరియు శనివారం. మిగిలిన రోజుల్లో కొత్తగా పనులు మొదలు పెట్టకపోవడమే శ్రేయస్కరం. ఆపదలో ఉన్న వారికి మీకు తోచినంత సహాయాన్ని అందించండి. అదేవిధంగా శనివారం రోజున శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం, బెల్లం, నువ్వులు కలిపిన తీపి పదార్థాన్ని పంచిపెట్టండి. చీమలకు పంచదార, బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశంలో చల్లండి. ఈ విధంగా చేసినట్లయితే మీ జీవితంలో ఉన్న ప్రతికూల వాతావరణం అంతా అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా రేపటి నుండి కూడా తులారాశి వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందబోతున్నారు. దానికి కారణం మీ జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా మీ జీవితంలో ఆ వ్యక్తి రావటం వల్ల ఎలాంటి పరిణామాలు జరుగుతాయో, మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు, మీరు తీసుకోవలసిన పరిహారాలు, మీరు చేయవలసిన దేవతారాధన చూశారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.